శ్రీకాకుళం జిల్లా రాయదుర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ మెప్మా ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆనాడు మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్లను కల్పించేందుకు కృషి చేశారని తెలిపారు. అన్ని పండుగలు వస్తాయి. పౌష్టికాహారం ఇస్తా ఉన్నాం. బాలికలు ఎదుగుదలలో ప్రభుత్వ సహకారం అనుకుంటే సాధించలేదేమీ ఉండదు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు. చాలా సంతోషం. మహిళల్లో ఐక్యత, అట్లాగే వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా మారితే ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల శక్తి సామర్థ్యము వాళ్ళకు ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోమని ఈరోజు వాళ్ళందరికీ సూచన చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రధానంగా 3 అంశాలపైన మహిళలు శ్రద్ధ చూపాలని కోరడం జరిగింది. 1 ఆడపిల్లల చదువు, 2 బాల్య వివాహాలు, అట్లాగే చిన్న వయసులో గర్భం దాల్చడం. ఈ 3 అంశాలపైన ప్రతి తల్లి చైతన్యమైతే ఈ 3 అంశాల్లోనూ మనం విజయం సాధిస్తే అద్భుతమైన సమాజం ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పుట్టే పిల్లలు మంచి బలవర్తకమైన ఆహారం తిని జన్మిస్తే మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకు అడుగడుగునా ఇతోధికంగా సహాయపడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నారు. తల్లికి వందనం డబ్బులన్నీ మహిళలకే ఇచ్చాం. 10,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేశాం. రెండోది దీపం కనెక్షన్ల కింద 3 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేశాం. ఇవన్నీ కాకుండా 43 కోట్ల ప్రయాణాలు స్త్రీశక్తి పథకం కింద వాళ్ళందరూ ఇప్పటికే ఈ రాష్ట్రంలో సాగించారు. ఇవే కాకుండా ఈరోజు ఇంటి పట్టా ఇస్తే మహిళ పేరుతోనే